నుంచి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో దాదాపు 15 చలివేంద్రాలను ప్రజలు దాహాన్ని తీర్చేందుకు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. మల్కాజ్గిరి భారీగా కార్యకర్తలు నాయకులతో బైక్లతో ర్యాలీగా వెళ్తూ ఈస్ట్ ఆనంద్ బాగ్, సఫీల్గూడ, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి చౌరస్తాలలో చలివేంద్రాలను స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఆధ్వర్యంలో 139 డివిజన్లో చలివేంద్రం ఏర్పాటు చేయడానికి ఇక్కడ పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ నేను చూస్తున్నాను మల్కాజ్గిరి నియోజకవర్గం మొత్తంలో మా యొక్క నాయకులు ఇవాళ ఒక 15 దాకా చలివేంద్రాలు ఏర్పాటు చేసి మేము ప్రజలతో ఉన్నాం, ప్రజల సేవ చేయడానికి ఉన్నాం అని పెద్ద ఎత్తున తెలియజేసుకుంటున్నారు. నిజంగా చాలా గర్వంగా ఉంది ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉండడం, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం, ఇటువంటి అందరు నాయకులకు నాయకత్వం వహించడం నాకు నిజంగా గర్వంగా ఉంది. ఏ విధంగా అయితే నేను అరుంధతి హాస్పిటల్లో ప్రజలకు సేవ చేసుకుంటున్నానో ఇవాళ మా నాయకులు కూడా ముందుకు వచ్చి ఇవాళ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఇవాళ పాదచారులకు రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ చలివేంద్రం ఏర్పాటు చేసి ఇవాళ నీళ్ళని సప్లై చేయడం అంటే నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా మా యొక్క యువ నాయకులు కూడా ముందుకొచ్చి ఇవాళ జెడ్హెచ్ఎస్ స్కూల్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలను కూడా మొన్న అసెంబ్లీకి తీసుకెళ్ళినరు. అదేవిధంగా సైన్స్ ఫేర్ కూడా వాళ్ళు తీసుకెళ్ళి ఇవాళ వాళ్ళ ఒక ఉదారతను చాటుకుంటున్నందుకు నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇదే విధంగా మేము కంటిన్యూ చేస్తాం. అదేవిధంగా మల్కాజ్గిరిని కూడా అభివృద్ధి చేసుకుంటాం. త్వరలోనే వాజ్పేయి నగర్ది కూడా ఇలా రైల్వే బోర్డు నుంచి మాకు ఆమోద ముద్ర వచ్చింది. అదేవిధంగా అల్వాల్ మచ్చబులారంలోని మన జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర కూడా 8 కోట్లతోటి అదొక ఆర్యూబీకి ఆమోద ముద్ర లభించింది రైల్వే బోర్డు నుంచి. మళ్ళీ తుర్కపల్లిలో కూడా రైల్వే బోర్డు నుంచి 8 కోట్లతోటి అక్కడ కూడా ఒక తుర్కపల్లిలో ఆమోద ముద్ర లభించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయూతనిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇవాళ రామకృష్ణాపురం రైల్వే బ్రిడ్జిని కూడా ఓవర్ బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేసిండ్రు. ఉత్తమ్ నగర్ నుంచి మనం ఏఓసి వెళ్ళేందుకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అడిషనల్ రోడ్ని కూడా అక్కడ శాంక్షన్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ల్యాండ్స్కేప్ ఎవరు